రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇక ఈ రాత్రి ఇరాన్పై మరోసారి భారీ దాడులు జరిగే అవకాశం ఉందంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన గురి చేస్తోంది. ఇక నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడం తీవ్ర పరిణామం అంటూ కూడా పేర్కొన్నారు. దీనికి అమెరికా గట్టిగానే ప్రతిస్పందిస్తుందంటూ స్పష్టం చేశారు. ఇక ఈ రాత్రి గట్టిగా దాడి చేస్తాం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల అమెరికా ఇరాన్ మధ్య అమల్లోకి వచ్చినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం తాజా దాడులతో ముగిసిందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకపై పరిస్థితులను బట్టి తదుపరి చర్యలు ఉంటాయంటూ కూడా సంకేతాలు ఇచ్చారు. ఇక ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? మరోసారి ఇరాన్ మరియు గల్ఫ్ స్థావరాలపై కూడా ఆయన అటాక్ చేసే అవకాశం ఉన్నట్టుగా బహిరంగంగా చెప్పారు. సో ఇది ఏ విధంగా చూసే అవకాశం ఉంది? రష్యాలోని శాంతి కోసం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని, ఇకపై ఇరాన్ తో చర్చలు జరపడం పూర్తిగా సమయం వృధా అని చెప్పి నాటో సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వ్యూహాత్మక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై వరుస డ్రోన్లు క్షిపణుల్లో ఇరాన్ దాడులు చేయడంతో ఈ ఉద్రిక్తతలు అనేవి మళ్లీ మొదలు కావడం జరిగింది. ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ట్రంప్ వారిని కఠిన పదజాలంతో దూషించడం జరిగింది. నిన్న రాత్రి తాము ఇరాన్ లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పొరేట్ కు చెందినటువంటి 60కి పైగా చిన్న యుద్ధ నౌకలతో సహా 80కి పైగా స్థావరాలపై అత్యంతమైనటువంటి భీకర దాడులు చేశామని చెప్పి ట్రంప్ ప్రకటన చేశారు. అంతేకాకుండా ఇరాన్ గనుక తన పద్ధతి మార్చుకోకపోతే ఈ రాత్రి కూడా అత్యంతగా భారీ స్థాయిలోనే దాడులు చేస్తామని చెప్పి అమెరికా మిలిటరీ సిద్ధంగా ఉందని చెప్పి ఆయన ప్రకటన చేయడం ప్రస్తుతం ఈ రాత్రికి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి చర్యగా ఇరాన్ సైన్యం కూడా బహ్రెయిన్, కువైట్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అమెరికాకు సహకరించి ఏ ప్రాంతమైనా కూడా తమకు లీగల్ టార్గెట్ అవుతుందని చెప్పి ఇరాన్ పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అమెరికా ప్రభుత్వం ఇరాన్ చమురు విక్రయాలపై ఆంక్షల సడలింపులను తక్షణమే రద్దు చేయడంతో పాటుగానే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 5% పైగా పెరిగాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల పతనానికి, అదేవిధంగా ఆర్థిక ఆందోళనకు దారితీయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, ఈ వాళ్ళ రాత్రికి ఏం జరగబోతుంది అనేది ప్రపంచమంతా కూడా అమెరికా తీసుకుపోయేటువంటి నిర్ణయాల మీద ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ముఖ్యంగా ఈ రాత్రి ఇరాన్ పై అమెరికా అనుకున్నట్లుగానే భారీ ఎత్తున దాడులు జరిపితే దానికి ఇరాన్ ఏ విధంగా బదులిస్తుంది అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అమెరికా వైపు నుంచి ఒకవేళ చర్చల తలుపులు పూర్తిగా మూసుకుపోతే ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి అనేది ఒక కలగానే మిగిలిపోతుందన్న ప్రశ్న ఉత్పత్తమవుతున్న సందర్భం కనిపిస్తుంది. ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం అమెరికా ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడానికి సైనిక శక్తిని పూర్తిగా ఉపయోగించేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఇవాళ రాత్రి కూడా ఎలా ఉండబోతుంది అనేది ఇరాన్ అమెరికా మధ్య ఈ యుద్ధ వాతావరణం మరీ తారస్థాయికి చేరినటువంటి సందర్భంలో ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠ చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.